బ్రేకింగ్ చూస్తున్నాం. కోస్తా జిల్లాలపైకి మొందా తుఫాన్ దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖకు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. ఇక దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగిన తర్వాత తుఫాన్ బలహీనపడొచ్చని వివరించింది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సైక్లోన్ ప్రభావంతో వచ్చి 4 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని చెప్పింది. తుఫాన్ నేపథ్యంలో ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇక తుఫాన్ సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో ఉన్నాయి. మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ పై శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కి 3 రోజుల సెలవులు ప్రకటించారు. ఇక జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు ఆదేశించారు. సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మన శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. మొత్తం అందరూ కింద స్థాయి లెవెల్ వరకు మనం అలర్ట్లో ఉండాలి. మీరు ఏదైనా భారీ వర్షం పడితే ఇక్కడ మండ్స్ లేదా అది బీచ్ లాగా రోడ్స్ బ్లాకింగ్ కట్టింగ్ అలా అంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాలి. మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఇమీడియట్లీ కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేయండి. కింద స్థాయి లెవెల్లో కూడా ఆల్ డిపార్ట్మెంట్ గ్రౌండ్లో ఉండాలి. సో బీ అలర్ట్. ఇంకా సైక్లోన్ వస్తే సైక్లోన్ కాకినాడ, వైజాగ్ మధ్యలో ల్యాండ్ ఫాల్ ఉంది కాబట్టి శ్రీకాకుళంలో భారీ వర్షం పడుతుంది. తుఫాన్ పై శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కి 3 రోజుల సెలవులు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి రాము ఫోన్ లైన్ లో అందే సిద్ధంగా ఉన్నారు. రాము, ప్రస్తుతం శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మోంతా తుఫానుగా మారింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ తుఫాను 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కలింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అంచనాల ప్రకారం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గంటకు 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్టంగా 110 కిలోమీటర్లతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ తుఫాను సంబంధించి
చూసుకుంటే కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా 18 గంటల వేగంతో కూడా కదులుతుందని ఏపీ విపత్తు సంస్థ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో 7 జిల్లాలు రెడ్ అలర్ట్ గాను, 16 జిల్లాలు ఆరెంజ్, మరో 3 జిల్లాలు ఎల్లో అలర్ట్ గా జారీ చేసింది. ఈ నేపథ్యంలో 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి గ్రామాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సుదీర్ఘమైన తీర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో కోస్టల్ ఏరియాలకు సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు కూడా వేటకి వెళ్లకూడదని రెవెన్యూ, పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రం కూడా ఉధృతంగా ఉవ్వెత్తి కెరటాలు రావడంతో మత్స్యకారులకు సంబంధించిన బోట్లు, వలలను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వాసులు గతంలో వచ్చిన తిత్లీ, ఉదాత్ తుఫాన్ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే ఈ మాంతా తుఫాన్ కూడా అదే విధంగా ఉండిపోతుందని అధికారుల అంచనాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి పంట చేతికి వచ్చే టైం కావడంతో తుఫాన్ ప్రభావం వల్ల పంట పొలాల్లో వాటర్లో నిల్వ లేకుండా వ్యవసాయ అధికారులు కూడా తగు సూచనలు రైతుకు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత తుఫానుల్లో తీవ్ర నష్టపోయిన ఉద్దాన ప్రాంతాల రైతులు, ప్రజలు కూడా బిక్కిబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గర్భిణీలు, స్త్రీలకు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా నిత్యావసరంగా వస్తువులు, అదేవిధంగా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే 1వ తారీఖున ఇచ్చే రేషన్ బియ్యం కూడా ఇప్పుడే వేగంగానే ఏదైతే మత్స్యకార గ్రామాలకు, అదేవిధంగా నదీ పరిహాక ప్రాంత గ్రామాలకు కూడా చేరువేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రం అధికారులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా తుఫాను ప్రభావం అనేది గతంలో పోల్చుకున్న ఉద్దూత్, తిత్లీ తుఫాన్ లాగే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖలు కూడా సమన్వయంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంత ప్రజలను కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అవసరమైతే పునరావాస ప్రాంతాలకు కూడా పంపించే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము. ముందా తుఫాన్కు సంబంధించి అప్డేట్స్